బ్యాక్ టు మై ఛానల్ పిఎం కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. ఇక్కడ మీరు చూస్తున్న రెసిపీ పర్ఫెక్ట్ కొలతలతో సేమియా కేసరి ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. సో మీరు ఈ కొలతలతో చేసినట్టయితే మీకు ముద్దగా కాకుండా మంచిగా ఇలానే ఉంటుందండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మంచిగా చూసారు కదా ఎంత బాగుందో. నేను బ్యాంబినో వారి సేమియాని తీసుకుంటున్నాను. నేను ఏ బౌల్తో అయితే తీసుకుంటున్నానో మెజర్మెంట్స్ అదే బౌల్ ఆ బౌల్తోనే నాకు దరిదాపుగా 3/4 kg సేమియా అంటే 1 kg సేమియా అండి. సో ఈ బౌల్తో నేను ఇందులో పోసేసుకున్నాను. సో అంతా షుగరు చూసారు కదా. మీ స్వీట్కి తగ్గ షుగర్ వేసుకోండి. నేనైతే ఇంత తీసుకోవట్లేదు, కొంచెం తగ్గించా, ఒక 1/4 kg వరకు తగ్గించాను షుగరు. మరీ ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే కంప్లీట్ బౌల్ పోసుకోవచ్చు. సో నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ మనం ఏం వేసుకోవాలో అవన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మంచిగా. నేను ఇక్కడ బాదం, జీడిపప్పు, కిస్మిస్ తీసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి మనం కేజీ చేస్తున్నాం కాబట్టి షుగర్ 3/4 kg ఉంటుంది కాబట్టి సో దానికి తగ్గట్టుగా మనం బౌల్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ మనం గీ యాడ్ చేసుకోవాలండి. ఒక 5-6 స్పూన్లు అంటే పెద్ద స్పూన్తో వేసుకోండి. 5-6 స్పూన్లు వేసుకొని ఇట్లా సేమియాని మనం ఇందాక కొలతగా తీసుకున్న సేమియాని కేజీ సేమియాని ఇట్లా వేయించడం అంటే మంచిగా గోల్డెన్ రంగులో వచ్చే వరకు వేయించుకోండి. అంటే కొంచెం మనకు తెలుస్తుంది అది ఎలా వేగినప్పుడు అది మనకి మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి. పచ్చివాసన పోయి మంచిగా వేగే వరకు కూడా వేయించుకోవాలి సేమియాని. ఇక్కడ మీరు మామూలుగా చూసినట్లయితే చూడండి, వేగిపోయింది. నేను దగ్గరగా కూడా చూపిస్తాను మీకు. అదిగోండి చూసారు కదా, ఎర్రగా రెడ్ కలర్లోకి వచ్చేసింది కదా. సో ఇలా వేగిన తర్వాత మనం ఏ బౌల్తో అయితే ఇందాక సేమియా వేసుకున్నామో దానికి 2 కప్పులు అంటే దానికి 2 మనం మీరు ఏ మెజర్మెంట్స్తో చేసినా సరే, చిన్నగా కొంచెం తీసుకున్నా ఎక్కువ మోతాదులో తీసుకున్నా ఈ మెజర్మెంట్స్ని ఫాలో అయితే మనకి పర్ఫెక్ట్ సేమియా కేసరి అనేది వచ్చేస్తుంది. సో మనకి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక తీసుకున్న బౌల్తోనే 2 బౌల్స్ వాటర్ అనేది పోసుకోవాలండి మన సేమియా ఉడకడానికి. కొంతమంది అయితే సేమియా పక్కన పెట్టి ఆ వాటర్ని పోసి మరిగాక సేమియాని అందులో వేస్తారు. బట్ నేనైతే డైరెక్ట్గానే వాటర్ యాడ్ చేసేసుకున్నాను అనమాట. మీకు ఒకవేళ అలా ఇష్టమైతే అలా చేసుకోండి. నేను ఇలానే చేస్తున్నాను కాబట్టి చూసేయండి. సో మనకి సేమియా అనేది మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక బౌల్ అని చెప్పాను కదా, 2 బౌల్స్ వాటర్ తీసుకొని యాడ్ చేసుకోవాలి అందులో. ఇవి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, లేకపోతే సేమియా కరెక్ట్గా రాదు, ఉండలుగా వస్తుంది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే అడుగున మాడిపోయి పైన బాగానే ఉంటుంది కానీ అడుగున మాడిపోతుంది. సో చూసారు కదా, మనం మంచిగా తిప్పుకోవాలండి. ఇది ఇప్పుడు మనం ఉండలు కట్టకుండా చూసారుగా, ఆ ఉండలు అనేవి లేకుండా మొత్తం మంచిగా తిప్పుకొని అడుగంటకుండా చూసుకోవాలండి. మనం తిప్పుతూనే ఉండాలి. తిప్పుతూనే ఉంటుంటేనే మనకి అది ముద్దగా అవ్వకుండా మంచిగా వస్తుంది మనకి సేమియా. సో మనకి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే అది మంచిగా కుక్ అవ్వడానికి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని, ఇందాకంటే ముద్దగా అవుతుందని చెప్పేసి వద్దని చెప్పాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మనం స్టవ్ అనేది. నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే అది ఉడికే లోపల నెయ్యి కొంచెం వేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, కిస్మిస్ని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, కిస్మిస్ని ఇలా మంచిగా వేయించుకోవాలండి. మంచిగా
గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మరి గోల్డెన్ కలర్ కాదు, మనకి అవి వేగాయని అర్థమైపోతుందండి. సో చూసారు కదా, చూడండి కిస్మిస్లు ఎలా బాల్స్ లాగా అయిపోయాయా. సో మనకి ఇవి వేగిపోయాయి, మనం దించేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం మన సేమియా ఎలా ఉందో చూసారు కదా, వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంది, మంచిగా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం షుగర్ని యాడ్ చేయాలండి. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడే మనం షుగర్ని అనేది యాడ్ చేసుకోవాలి. నేను కేజీకి 3/4 కేజీ షుగర్ తీసుకున్నానండి. అదే మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కేజీకి కేజీ తీసుకోండి, సరిపోతుంది. చూసారుగా నేను కొంచెం తక్కువ చేశాను. సో కేజీకి 3/4 కేజీ షుగర్ అనేది యాడ్ చేసుకోండి, పంచదార. సో మొత్తం మంచిగా తిప్పుకోవాలండి. మనకి ఇప్పుడు ఇందాక మనం గట్టిగా అయింది కదా, సో ఇప్పుడు మనకి చాలా లూజ్ అయిపోతుంది, ఎందుకంటే పంచదార అంతా కరిగిపోయి మనకి చాలా లూజ్ అయిపోతుంది. మనం ఇది ఎలా అంటే కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే దించేసుకోవాలండి. సో మనం పంచదార వేసుకొని కరిగిన తర్వాత ముందుగానే నేను ఇలా యాలకుల పొడి కొంచెం షుగర్ వేసి పట్టేసుకున్నానండి. డైరెక్ట్గా యాలకులు లేకుండా ఇలా మంచిగా కలిసిపోవడానికి ఇలా కట్ చేసి మిక్సీ పట్టి ఆ పౌడర్ని వేసేస్తున్నాను. సో చూసారు కదా, ఆ ఉండలు అలా కడుతున్నాయి కదా, అట్లా కట్టకుండా మనం వాటిని కూడా చితిపేస్తూ చేసుకోవాలండి. ఇక మనకి ఇందాక మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా మనం అందులో వేసేసుకోవడమే. సో చూసారు కదా, మంచిగా కుక్ అయిపోయింది. ఇలా ఉన్నప్పుడే మనం దించేసుకుంటే మంచిదండి, ఎందుకంటే మరీ గట్టిగా అయిపోయింది అనుకోండి, అది ముద్దలాగా అయిపోతుంది, తర్వాత అదంతా గట్టిగా అయిపోయి. సో ఇట్లున్నప్పుడు మనం దించేసుకున్నా ఏం కాదు. సో మనం ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని, ఆ డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుందామండి. చూడండి ఎలా ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ అంతా అయిపోయే లోపల అది ఇంకా స్టిక్కీగా అయిపోతుంది. కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే దించేసుకోవాలండి. ముందుగా మనం వేయించుకున్న జీడిపప్పులన్నీ కూడా వేసేసుకొని కొంచెం మీకు కావాలనుకుంటే ఒక 2-3 స్పూన్లు నెయ్యి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నేను ఏ కలర్స్ ఏమీ వాడట్లేదండి. మీకు కావాల్సి వస్తే కుంకుమ పువ్వు వాటర్ ఉంటాయి కదా, అవి వాడుకోవచ్చు. మీరు కలర్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు అండి. నేనైతే ప్లెయిన్ ఇలానే చేసేసుకున్నాను. చాలా బాగుంటుందండి. ఇలా చేసుకున్నది 2-3 డేస్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 డేస్ తినొచ్చు. చూడండి పర్ఫెక్ట్ కొలతలతో సేమియా కేసరి రెడీ అయిపోయింది. చాలా చాలా అంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్, లైక్, కమెంట్. థ్యాంక్ యూ.